నాకు షుగరొచ్చాక ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది అని మన ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే నార్మల్‌గా షుగర్ టాబ్లెట్స్ వాడినప్పుడు ఎప్పుడు ఎక్కువగా ఆకలవుతుందో మీకు కొన్ని రీజన్స్ చెప్తాను వినండి. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు డైట్ సరిగ్గా తీసుకోకపోయినా ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారు 12:30, 1కి తినేది 2కో, 3కో లేకపోతే 4కో అలా తినడం. నైట్ గూడా 10, 11, 12 అలా తినడం. ఇలా తినే ఫుడ్ టైం లేట్ అయినా కూడా మీకు ఆకలనేది ఎక్కువగా అవుతుంది. గాబరా గాబరా అట్లా అవుతుందన్నమాట. అదే కాకుండా ఒకవేళ మీకు టాబ్లెట్ డోసేజ్ ఎక్కువైనా గూడా అంటే నార్మల్ మీకు అవసరమైన దానికన్నా ఎక్కువ డోస్ అయినా కూడా మీకు ఆకలనేది ఎక్కువగా అవుతుంది. ఇంకోటేంటంటే మీరు డైట్‌లో ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ నార్మల్‌గా తీసుకోపోయినా, లేకపోతే ఫైబర్ ఫుడ్ సరిగ్గా తీసుకోపోయినా, లేకపోతే ప్రోటీన్ ఫుడ్ సరిగ్గా తీసుకోపోయినా, మీరు ఏంటంటే చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నా గూడా మీకు ఆకలనేది ఎక్కువగా అవుతుంది. అదే కాకుండా కొందరు ఏం జేస్తారు, డైలీ వాకింగ్ 30 మినిట్స్ చేస్తే సరిపోద్ది. 1 ½ అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇలా ఎక్కువ చేసినా కూడా ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. ఇవి కామన్‌గా వచ్చే రీజన్స్ అన్నమాట. షుగర్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు. అయితే షుగర్ కంట్రోల్ లేనప్పుడు గూడా మీకు ఆకలనేది ఎక్కువగా అవుతుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ మీకేమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.